కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో గుర్తు తెలియని దుండగులు బ్యాంకు కిటికీ అద్దాలు పగలగొట్టి ఇనుప రాడ్లను గ్యాస్ కట్టర్తో తొలగించి బ్యాంకులో చొరబడ్డ విజువల్స్ ప్రస్తుతం సీసీ కెమెరాల్లో కనిపిస్తున్నాయి. వైర్లను కత్తిరించి హార్డ్ డిస్క్లను తీసివేశారు. బ్యాంకుల్లో ఉన్న లాకర్లను పగలగొట్టిన దొంగలు సుమారు 10 కిలోల బంగారు ఆభరణాలను దొంగలించుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఉదయం బ్యాంకుకు వచ్చిన అధికారులు దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించారు. గతంలో ఒకసారి ఇదే బ్యాంకులో దొంగలు చోరీకి యత్నించారు. అప్పుడు దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి ఏమీ దొరక్కపోవడంతో బ్యాంక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా కూడా బ్యాంక్ అధికారులు సరైన నిఘా భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే మళ్లీ దొంగతనం జరిగినట్టుగా బ్యాంక్ ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు స్పందించి తమకు వివరణ ఇచ్చి తమ బంగారాన్ని చూపించాలని వారు కోరారు. ఒకవేళ దొంగలు బంగారాన్ని అపహరించినట్లయితే పూర్తి బాధ్యత బ్యాంక్ అధికారులు తీసుకుని న్యాయం చేయాలని ఖాతాదారులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. తారీఖు 19వ తారీఖు మధ్య నైట్లో దుండగులు ఈ బ్యాంకుకు ఉన్నటువంటి పక్కన కిటికీ గ్రిల్ తొలగించి దాని ద్వారా చొరబడి క్యాష్ చెస్ట్ ఏదైతే ఉందో క్యాష్ చెస్ట్ గోల్డ్ చెస్ట్ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో దాంట్లోకి చొరబడడానికంటే ముందు అలారం సిస్టమ్ని డ్యామేజ్ చేశారు. అదేవిధంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన డీవీఆర్ని కూడా డ్యామేజ్ చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏదో లాకర్స్ రూమ్ ఉందో లాకర్స్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గోల్డ్ దాచినటువంటి రూమ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మొత్తం కూడా గ్యాస్ వెల్డింగ్ మిషన్ తోటి దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించారు. క్యాష్ మాత్రం బ్యాంకులో ఏం పోలేదు. ఎంత బంగారం పోయింది అనేది ఇంకా బ్యాంక్ అధికారులు లెక్క తీరుస్తూ ఉన్నారు. అది లెక్క తెలుసుకొని మిగతా వివరాలు ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. ఇంకైతే ఎలాంటి క్లూస్ జరగలేదు. ఇది మిడ్ నైట్లో జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి 9 గంటల వరకు కూడా బ్యాంక్ మేనేజర్ గారు వాళ్ళ సిబ్బంది నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా బ్యాంకులో ఉన్నారు. మళ్ళీ మార్నింగ్ 8:30కి బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేసేటప్పటికి ఆ పక్కమటి కిటికీ తొలగించింది. దాన్ని చూసిన తర్వాతనే మా రాయపర్తి పోలీసు వాళ్ళని అలర్ట్ చేశారు. అలర్ట్ చేస్తే మేము వచ్చాము. దాని మీద విచారణ చేస్తున్నాము. దీనిలో కూడా త్వరలో దొంగలు పట్టుకోవడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాము. లేదు కానీ చిన్న ఒక గ్యాస్ వెల్డింగ్కి సంబంధించినటువంటి ఒక సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ ఒకటి, మన మామూలుగా చిన్న సిలిండర్స్ మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ 5 కిలోస్ గ్యాస్ సిలిండర్ ఒకటి, దానికి సంబంధించిన కటింగ్ చేసేటటువంటి ఆ మిషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇక్కడే వదిలిపెట్టిపోవడం జరిగింది. మిగతా అంటే ఏం వాళ్ళు వదిలిపెట్టుకోలేదు.